హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు జూలై 7, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయాంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా అడిగాను. పోటీ పరీక్షల్లో వైల్డ్ లైఫ్ రిలేటెడ్గా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి ఇటీవల ముగిసిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను. అందులో వైల్డ్ లైఫ్ సంబంధించి సెన్సస్ పైన కానివ్వండి, ఇటీవల వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్స్ ఏవేవైతే వార్తల్లోకి వస్తున్నాయో వాటికి సంబంధించి కానివ్వండి, నేషనల్ పార్క్స్ పైన, టైగర్ రిజర్వ్స్ పైన, ఇటువంటివి చాలా ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్. సో ఇక్కడ మనం లాస్ట్ 4 days బ్యాక్ ఒక టాపిక్ని డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని. దానిపైనే క్వశ్చన్ ఇచ్చాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇటీవల వార్తలు నిలిచిన దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని ఎలా డిస్కస్ చేస్తున్నాం మనం? కరెంట్ అఫైర్స్లో భాగంగా సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాం. సూపర్లేటివ్స్ మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన అండ్ అట్సెట్రా ఇలాంటి పదాలు కనబడ్డాయి అంటే అవి ప్రత్యేకమైన అంశాలు అన్నట్టు. ఓకేనా? సో దేశంలోనే మొట్టమొదటి జాతీయ రహదారిపై వైల్డ్ లైఫ్ కారిడార్ను ఏ ఎక్స్ప్రెస్ వేపై నిర్మించడం జరిగింది. మరి దీనిని ఏ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా నిర్మించారు. గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ పాయింట్. మీరు లాస్ట్ 4 days బ్యాక్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోని కనుక చూసినట్లయితే సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. అండ్ అభ్యర్థులు గుర్తుంచుకోండి, మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రతిరోజు కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ ప్రశ్నని కూడా ఎలాంటి టాపిక్స్ నుండి ఇస్తున్నానంటే, రానున్న పోటీ పరీక్ష ఏదైనా, ఏ స్థాయి పోటీ పరీక్షన పలానా అంశాల నుండి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని క్వశ్చన్ రూపంలో అడుగుతున్నాను. సో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ సమాధానాన్ని చూస్తే దేశంలోనే మొట్టమొదటి జాతీయ రహదారిపై అంటే నేషనల్ హైవే పైన ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ని నిర్మించారంట. మరి ఆ ఎక్స్ప్రెస్ వే ఏంటో చూడండి. మన దేశ రాజధాని ఏంటి? ఢిల్లీ కదా. సో ఢిల్లీ దేశ రాజధాని లేదా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అని వచ్చు. ఇంకొకటి సులభంగా గుర్తుండడానికి చెప్తున్నాను, మన ఫినాన్షియల్ క్యాపిటల్ లేదా ఎకనామిక్ క్యాపిటల్ లేదా దేశ ఆర్థిక రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తాం మనం? ముంబై. సో ముంబై. ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. రెండింటిని క్యాపిటల్స్ లాగానే గుర్తుంచుకోండి. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనుకోండి, ఒకటి ఫినాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనుకోండి. ఈ ప్రాంతాన్ని కనెక్ట్ చేసే ఎక్స్ప్రెస్ వే ఉంటుంది కదా, ఎక్స్ప్రెస్ వే రహదారి ఉంటుంది కదా, జాతీయ రహదారి ఉంటుంది కదా, దానిపైన ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ని నిర్మించడం జరిగింది. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మరి ఎవరు నిర్మించారంటే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో 1988 ఇయర్లో ఏర్పాటైన ఈ సంస్థ భారతదేశంలో ముఖ్యంగా జాతీయ రహదారుల నిర్మాణం విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మరి NHAIకి ఎవరి నుండి అనుమతులు వచ్చినాయంటే, ఒకటి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుండి, నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారి అనుమతులతో ఈ కారిడార్ని నిర్మించారు. ఏ కారిడార్? దేశంలోని మొట్టమొదటిసారి జాతీయ రహదారిపై ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ని. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఎక్కడ? డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. పక్కన పెట్టండి. మరి వైల్డ్ లైఫ్ కారిడార్ అంటే ఏంటి? సర్వసాధారణంగా మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎప్పుడైనా మీరు ఒక వాహనంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనం ఒకవేళ ఫారెస్ట్ ఏరియా నుండి కానివ్వండి లేదా ఎక్కువగా చెట్ల మధ్యలో నుండి కానీ వెళ్తున్నప్పుడు మన వాహనానికి ఎదురుగా కానివ్వండి మనకు కొన్ని యానిమల్స్, వైల్డ్ లైఫ్ కనబడుతూ ఉంటాయి, జంతువులు కనబడుతూ ఉంటాయి. ఎలిఫెంట్సే కానివ్వండి, డియర్సే కానివ్వండి లేదా కొండ చిలువలు కానివ్వండి, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియా నుండి వెళ్తున్నప్పుడు. సో అలా మనకు కనిపించినప్పుడు ఎనిమల్ కనుక ఒకవేళ మనం వాహనానికి వచ్చి ఢీకొన్నా లేకపోతే మనం వాహనం వెళ్ళేసి ఆ ఎనిమల్ని ఢీకొన్నా కూడా అక్కడ మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఏర్పడుతుంది. అంటే దీనివల్ల మనుషులకైనా ప్రమాదం తలెత్తవచ్చు ఆ ఎనిమల్ నుండి, లేదంటే ఎనిమల్ అయినా చచ్చిపోవచ్చు పాపం, ఏంటంటే యాక్సిడెంట్లో. సో ఈ విధంగా ఇటువంటి అంశాలను కన్సిడర్ చేసేసి వన్యప్రాణులకు ఎటువంటి హాని జరగకూడదు, మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది ఉండకూడదు అని చెప్పేసి ఇక
ఈ వాహనాల నుండి వాటికి విముక్తి కల్పించాలి, అసలు వాటికి ఎదురుగా ఇవి కనబడకూడదని చెప్పేసి ఒక వైల్డ్ లైఫ్ కారిడార్ని ఏర్పాటు చేశారు జాతీయ రహదారి పైన. సో వైల్డ్ లైఫ్ కారిడార్ అంటే ఈ జంతువులు ఏవైతే ఉంటాయో వాటి రాకపోకలు అనేవి సులభంగా ఉంటాయి, వాటికి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు ఇక ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు, గుర్తుపెట్టుకోండి. సో మళ్ళీ ఎనిమల్ వల్ల మనకు కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ కానివ్వండి, మన రోడ్డు మధ్యలో అవి కనిపించడం కానీ జరగదు. సో ఇలాంటిది అంటే వన్యప్రాణుల సంరక్షణ చర్యల్లో భాగంగా, ఓకేనా. అండ్ మరి దీనిని ఏ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా నిర్మించారంటే ఒక టైగర్ రిజర్వ్ పేరు గుర్తుంచుకోండి, అదేంటంటే రణతంబోర్ టైగర్ రిజర్వ్. ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. మరి ఢిల్లీని ముంబైని కలిపే ఎక్స్ప్రెస్ వే మార్గ మధ్యలో రణతంబోర్ టైగర్ రిజర్వ్ ఆ బఫర్ జోన్ గుండా ఈ వైల్డ్ లైఫ్ కారిడార్ని ఏర్పాటు చేశారంట. ఎనఫ్, ఓకేనా. సో ఈ విధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, ముఖ్యంగా టైగర్ రిజర్వ్స్ పైన కానివ్వండి, ఇలాంటి వైల్డ్ లైఫ్ కారిడార్స్ విషయంలో కానివ్వండి, సెన్సస్ పైన కానివ్వండి ఎక్కువగా ఫోకస్ పెట్టండి, ఓకేనా. సో ఇది మనకి క్వశ్చన్. లాస్ట్ 4-5 డేస్ బ్యాక్ ఈ టాపిక్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఎవరు నిర్మించారు, ఎలా నిర్మించారు ఇదంతా కూడా మనం చూసాము, ఓకేనా. సో ఇదే స్క్రిప్ట్ చూపించాను మీకు లాస్ట్ 4 డేస్ బ్యాక్, రైట్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్, సో July 7th, 2025 మనం అన్ని వార్తాపత్రికల్లో కూడా చూస్తున్నాము. నిన్న ప్రారంభమైన, సో July 6th రోజున ప్రారంభమైన July 7th వరకు కంటిన్యూ అవుతున్న, సో 2 రోజుల పాటు జరుగుతున్న ఒక శిఖరాగ్ర సదస్సు బ్రిక్స్. సో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వార్తల్లోకి వచ్చింది. సో ఈరోజు జరుగుతుంది, ఇంకా ముగియలేదు. ఒకవేళ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క అవుట్కమ్ ఏంటి, అందులో తీసుకున్న కీలకమైన అగ్రిమెంట్స్ కానీ డిక్లరేషన్స్ కానీ ఏమైనా ఉంటే చూడాలి, ఓకేనా. సో బ్రిక్స్కి సంబంధించి అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, పోటీ పరీక్షల్లో శిఖరాగ్ర సదస్సులపైన చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తే లాస్ట్ మంత్ జూన్ మంత్లో G7 శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందని డిస్కస్ చేసాం. 51st G7 సమ్మిట్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ కెనడా అధ్యక్షతన, కెనడా ఆతిథ్యంలో జరిగింది. ఇక గతంలో మనం వెళ్ళిపోతే మార్చ్ ఎండింగ్, లేదంటే సింపుల్గా మార్చ్ ఎండింగ్లో అఫీషియల్గా ఇక జరగబోతోందని డిస్కస్ చేసి మళ్ళీ ఏప్రిల్ 4th 2025 రోజున జరిగిన ఒక సదస్సు బిమ్స్టెక్ శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగింది? థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ వేదికగా జరిగింది. సో ఇటువంటివి శిఖరాగ్ర సదస్సు అంటే ఏంటంటే అందులో ఎవరెవరైతే మెంబర్ కంట్రీస్ ఉంటారో ఆ దేశాల నుండి దేశాధినేతలు వస్తారు, ప్రధానమంత్రులు కానివ్వండి లేదా అధ్యక్షులు కానివ్వండి రావడం జరుగుతుంది. మరి అలాంటిది ఈ బ్రిక్స్ సదస్సు ఏదైతే ఉంటుందో, బ్రిక్స్ సదస్సు గురించి చాలా పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంతెందుకు, ద బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా 2025 మే 25వ తేదీన జరిగిన యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంది కదా, అందులో బ్రిక్స్ లాస్ట్ ఇయర్ బ్రిక్స్ 2024 శిఖరాగ్ర సదస్సు జరిగింది కదా, దాని యొక్క థీమ్ పైన కన్ఫ్యూజ్ చేస్తూ క్వశ్చన్ అడిగారు, థీమ్ అడిగాడు అంతే, ఓకేనా. ఇక 17th ఎడిషన్ బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు జూలై 6th, July 7th 2 రోజుల పాటు డేట్స్ గుర్తుంచుకోండి. ఏ దేశం అధ్యక్షతన అంటే బ్రెజిల్. సో బ్రెజిల్ దేశ అధ్యక్షతన బ్రెజిల్ ఆతిథ్యంలో రియోలో జరుగుతోంది. రియో డి జెనైరో అంటాం కదా, రియోలో జరుగుతోంది. మరి బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? లూలాడా సిల్వా. మనం చాలాసార్లు తన పేరుని డిస్కస్ చేస్తూ వస్తున్నాము, ఓకేనా. మరి ఈ సంవత్సరం జరుగుతున్న శిఖరాగ్ర సదస్సు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ఎన్నవ ఎడిషన్? 17వ ఎడిషన్. లాస్ట్ ఎడిషన్ 16th ఎడిషన్ లేదా 2024 ఇయర్లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు రష్యాలోని కజన్ వేదికగా జరిగింది. రష్యా అధ్యక్షతన, రష్యా ఆతిథ్యంలో. లింక్ చేసుకోండి, ఓకేనా. మరి ఈ బ్రిక్స్కి సంబంధించి థీమ్ ఏంటి, మరి ఇందులో ఏ డిక్లరేషన్ ఇచ్చారు, అవన్నీ డిస్కస్ చేసే ముందు కొన్ని బేసిక్స్. బ్రిక్స్లో ప్రస్తుతం సభ్య దేశాలు అఫీషియల్గా బ్రిక్స్ వెబ్సైట్లో ఈ ఫ్లాగ్స్తో పాటు నేమ్స్ని పోస్ట్ చేస్తారు, మీరు చూడవచ్చు. సో బ్రిక్స్లో ప్రస్తుతం సభ్య దేశాలు ఎన్ని అంటే 11 సభ్య దేశాలు ఉన్నాయి. 11 నెంబర్ గుర్తుంచుకోండి. లాస్ట్ ఒక 2-3 మంత్స్ లేదంటే లాస్ట్ ఇయర్ రష్యా అధ్యక్షతన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరిగినప్పుడు ఇంకా సౌదీ అరేబియా అనేది అఫీషియల్గా ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయలేదని చెప్పేసి మనం చూసాము. సో ఇప్పుడు మీరు బ్రిక్స్ వెబ్సైట్లో చూస్తే సౌదీ అరేబియా కూడా బ్రిక్స్లో మెంబర్ కంట్రీగా ఉంది, గుర్తుపెట్టుకోండి. 11 కంట్రీస్ ఏంటంటే ఒకటి బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 దేశాలు ఏంటి? ఈ 5 దేశాలు
BRICS ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క దేశాన్ని సూచిస్తుంది. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాలు ఎలాగో గుర్తుంటాయి. ఇవి పోను ఇంకొక 6 దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి. అవేంటంటే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇండోనేషియా ఈ ఇయర్ 2025 ఇయర్లో బ్రిక్స్లో నూతన సభ్యత్వ దేశం ఏదంటే ఇండోనేషియా. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఇక అబ్జర్వ్ చేస్తే మరి బ్రిక్స్ ఈ కూటమి ఇప్పుడు 11 దేశాలు ఉన్నాయి కదా, ఈ కూటమి సభ్య దేశాల గురించి చూస్తాము. మరి ప్రస్తుతం ప్రపంచంలో ఈ కూటమి ఎంత బలమైందో చిన్న గణాంకాలతో చూద్దాము. ప్రపంచ జనాభాలో 49.5% ఈ దేశాల నుండే ఉందంట. అంటే బ్రిక్స్ కూటమి నుండే 49.5% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్. ప్రపంచంలో 100 మంది ఉన్నారనుకోండి జనాభా, అందులో ఆల్మోస్ట్ 50 మెంబర్స్ ఈ దేశాల నుండే ఉంటారు. అందులో ఒక 2 దేశాలు చాలు మనకి, ఇండియా, చైనా. ప్రపంచంలో జనాభా పరంగా పెద్ద దేశాలు. ఓకేనా? సో ప్రపంచ జనాభాలో 49.5% బ్రిక్స్ నుండి ఉన్నారు, గుర్తుంచుకోండి. ఇక గ్లోబల్ జీడిపి, ప్రపంచ జీడిపి అంటాము. సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ప్రపంచానికి సంబంధించి జీడిపి కనుక 100 ఉందనుకోండి, అందులో 40% ఈ దేశాల నుండి ఉంది. 40% ఆఫ్ ద వరల్డ్ జీడిపి ఫ్రమ్ బ్రిక్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ ట్రేడ్ అంటే వాణిజ్యము, ఎగుమతులు దిగుమతులు అంటాం కదా. సో ఎగుమతులు దిగుమతులు అనేవి బ్రిక్స్ దేశాల మధ్య ప్రపంచ వాణిజ్యం మొత్తం 100 అనుకుంటే అందులో 26% గ్లోబల్ ట్రేడ్ ఈ దేశాల్లోనే జరుగుతుందంటే ఈ 11 దేశాల్లో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంతటి ప్రత్యేకము బ్రిక్స్. ఇక బ్రిక్స్ అనే కూటమి 2009 ఇయర్లో ఏర్పాటైంది. 2009 ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్క సభ్య దేశం అధ్యక్షతన ఆతిథ్యంలో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? 11 దేశాలు సభ్య దేశాలు. ఓకేనా? మరి బ్రెజిల్లో జరుగుతుంది కదా, బ్రెజిల్ రాజధాని వచ్చేసేసి మనం బ్రెసిలియాగా చెప్పొచ్చు. అక్కడ అధికారిక భాష పోర్చుగీస్. కరెన్సీ వచ్చేసి బ్రెజిలియన్ రియల్. సౌత్ అమెరికా కాంటినెంట్లో ఉంది, సౌత్ అమెరికా ఖండంలో ఉంది, గుర్తుపెట్టుకోండి. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రస్తుతం బ్రెజిల్లో ఆ సమావేశాల్లో చర్చిస్తున్నారు. ఇకపోతే మనకి ఈ సంవత్సరం బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు 17th నెంబర్ గుర్తుంచుకోండి. 17th ఎక్కడ? బ్రెజిల్ అధ్యక్షతనే కదా. మరి థీమ్ ఏంటి అంటారు ఎగ్జామినేషన్లో. సో థీమ్ గుర్తుంచుకోండి. ఎప్పుడైనా పోటీ పరీక్షల కోణంలో ప్రిపేర్ అవుతున్నప్పుడు థీమ్స్ కానివ్వండి, లేదా బుక్స్ అండ్ ఆథర్స్ సంబంధించి కానివ్వండి, సూపర్లేటివ్ వర్డ్స్ కానివ్వండి, ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. సో థీమ్ వచ్చేసి స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్. గ్లోబల్ సౌత్ అనేది ఇటీవల తరచు మనం వింటున్నాం. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫార్ మోర్ ఇంక్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది ఈ సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు థీమ్. గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ కీవర్డ్, ఇంక్లూజివ్ కీవర్డ్, సస్టైనబుల్ గవర్నెన్స్ అనేది కీవర్డ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎన్ఎఫ్. సో 17th బ్రిక్స్ సమ్మిట్ రియో డి జెనెరో అండ్ నరేంద్ర మోదీ గారు భారత్ తరపున వెళ్ళడం జరిగింది. అండ్ బ్రెజిల్ అధ్యక్షుడిగా ప్రస్తుతం లూలా డా సిల్వా గారు ఉన్నారు. కాల వ్యవధి జూలై 6th ప్రారంభమైంది, జూలై 7th వరకు ఈ సదస్సు. ఓకేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో అడగవచ్చు. మరి ఈ సదస్సులో కీలకంగా మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటివరకు నిన్న ఫస్ట్ డే కదా సమ్మిట్, అందులో ఏం మాట్లాడారంటే లూలా డా సిల్వా గారు. లూలా డా సిల్వా అంటే బ్రెజిల్ అధ్యక్షుడు. సో బ్రిక్స్ దేశాలన్నీ కూడా కామన్గా ఒక డిక్లరేషన్ రిలీజ్ చేశాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఉంది కదా. పహల్గామ్ ఉగ్రదాడి ఏంటిది? మన భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్లో అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో బైసరన్ వ్యాలీ మినీ స్విట్జర్లాండ్ అని కదా, అక్కడ ఏప్రిల్ 22nd తీవ్రవాద ఘటన జరిగింది కదా. తీవ్రవాదులు దాడి చేశారు కదా టూరిస్టుల పైన. దాని వెనుక ఉన్నది ఎవరు? పాకిస్తాన్. సో తీవ్రవాదం, పాకిస్తాన్ చేస్తున్న తీవ్రవాదం లేదా పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండించినాయి బ్రిక్స్ దేశాలు. అండ్ ఇంకొక స్టేట్మెంట్ ఏమిచ్చారంటే బ్రిక్స్ దేశాలు ఏమని చెప్పారంటే, ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నాం? ఏ యుగం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని నడిపిస్తోంది. ప్రతి ఒక్క రంగంలో కూడా వేగవంతమైన పురోగతిని సాధిస్తున్నాం. మరి అలాంటిది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు ఇంకా కూడా జరగవా? సంస్కరణలు జరగాల్సిందే. 80 years ఆఫ్ యుఎన్ఓలో సంస్కరణలు తీసుకురావాలి. అందుకోసం బ్రిక్స్ దేశాలన్నీ కూడా కట్టుబడి ఉన్నాయని చెప్పేసి మాట్లాడారు. ఉదాహరణ చూడండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. 1945 అక్టోబర్ 24th ఏర్పాటైంది. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం సభ్య దేశాలు ఎన్ని ఉంటాయి?
15 దేశాలు. ఆ 15 దేశాల్లో 5 దేశాలు P5 కంట్రీస్, పర్మనెంట్ 5 కంట్రీస్. మొదటి నుండి కూడా వారే ఉన్నారు, ఇప్పుడు వారే ఉన్నారు, ఎప్పటికీ వారే ఉంటున్నారు. మరి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ కంట్రీస్ నంబర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. బ్రెజిల్, ఇండియా లాంటి దేశాలకు మెంబర్షిప్ ఖచ్చితంగా రావాలి, పర్మనెంట్ మెంబర్షిప్ రావాలని చెప్పేసి మాట్లాడారు. సో ఇటువంటివి గ్లోబల్ సౌత్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కోఆపరేషన్ అనేది పెరగాలని చెప్పేసి కీలకమైన నిర్ణయాలు. ఓకేనా. ఇక పక్కన పెడితే భారతదేశం ఆ అధ్యక్షతన బ్రిక్స్ సమ్మిట్ ఎప్పుడెప్పుడు మనం చూసాము అంటే, ఒకటి 2012 అంటే నరేంద్ర మోదీ గారు ప్రధాని కాకముందు, నెక్స్ట్ 2016 నరేంద్ర మోదీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో, నెక్స్ట్ 2021 గుర్తుంచుకోండి భారతదేశ అధ్యక్షతన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులు. ఓకేనా. ఇకపోతే సో ఇంకా కంటిన్యూషన్ ఉంది బ్రిక్స్కి సంబంధించి. ఓకేనా. సో బ్రిక్స్ ప్రధాన లక్ష్యం ఏంటి? ఆర్థిక అభివృద్ధి, రాజకీయ, సాంస్కృతిక సహకారం పెంచాలి ఆ మెంబర్ కంట్రీస్లో, అండ్ వాణిజ్యం, పెట్టుబడులు, సుస్థిర అభివృద్ధికి ప్రోత్సహించడం అనేది ఉద్దేశము. రైట్. మరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారి బ్రిక్స్ సమ్మిట్లో ఎప్పుడు పార్టిసిపేట్ చేశారంటే, తన అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోదీస్ ఎరా ఎప్పుడు స్టార్ట్ అయింది? 2014 మేలో. సో ఆ తర్వాత బ్రిక్స్ సదస్సు జరుగుతుంది, అప్పటి నుండి ప్రతి ఏటా కూడా హాజరవుతున్నారు. మరి ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు బ్రెజిల్లో జరుగుతుంది కదా. జిన్పింగ్, సో చైనా అధ్యక్షుడు కానివ్వండి, రష్యా నుండి పుతిన్ గారు కానివ్వండి హాజరు కాలేదు, గైర్ హాజరు. ఓకేనా. రైట్, ఫైన్. ఇక నెక్స్ట్ బ్రిక్స్ బ్యాంక్ అంటాం. బ్రిక్స్ మెంబర్ కంట్రీస్ చెప్పాను కదా, 11 దేశాలు ఉంటాయి అన్నాను. పార్ట్నర్ కంట్రీస్, ఇటీవల పార్ట్నర్ కంట్రీగా లాస్ట్ మంత్ జూన్ మంత్లో బ్రిక్స్లో న్యూ పార్ట్నర్ కంట్రీగా లేదా న్యూ పార్ట్నర్ మెంబర్గా ఏ దేశం చేరిందని చెప్పాను? వియత్నాం, కొత్త సభ్య దేశం అన్నాను. మరి బ్రిక్స్ పార్ట్నర్ కంట్రీస్ ఎన్ని? మొత్తం 10 కదా. ఆ పేర్లు గుర్తుంచుకోండి. వియత్నాం రీసెంట్గా కొత్తది, అండ్ బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్. సో గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మలేషియా, నైజీరియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. సో వెరీ 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 ఇంపార్టెంట్. బ్రిక్స్లో మెంబర్ కంట్రీస్ ఏమో 11. ఆ 11 పోను పార్ట్నర్ కంట్రీస్, భాగస్వామ్య దేశాలు అంటాము. 2025 సంవత్సరం జూన్ మంత్లో న్యూ పార్ట్నర్ మెంబర్గా బ్రిక్స్లో ఏ దేశం వచ్చింది? వియత్నాం. గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్లో బ్రిక్స్లో పర్మనెంట్ మెంబర్స్ అడుగుతున్నారు లేదా బ్రిక్స్లో పూర్తికాల సభ్యులు అడుగుతున్నారా లేదా పార్ట్నర్ మెంబర్స్ని అడుగుతున్నారా చూడండి, చూసి ఆన్సర్ గుర్తుపట్టండి. ఓకేనా. సో వీళ్ళు పార్ట్నర్ కంట్రీస్. ఇక పక్కన పెట్టేస్తే బ్రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంకుని మనం పిలుస్తాం. ఏంటది? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. సో బ్రిక్స్ బ్యాంక్, సో బ్రిక్స్ దేశాలకు సంబంధించిన బ్యాంక్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుంది కదా. ఆ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో 2 కొత్తగా సభ్యత్వాన్ని స్వీకరిస్తూ వార్తల్లోకి వచ్చిన ఈ అఫీషియల్ స్టేట్మెంట్ అనేది నిన్న బ్రిక్స్ సమావేశం ప్రారంభమైంది కదా, బ్రెజిల్ అధ్యక్షతన వారు అనౌన్స్ చేస్తారు. సో చూడండి, ఎన్డీబీ అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఎవరికి సంబంధించింది? బ్రిక్స్ బ్యాంక్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో నూతన సభ్య దేశాలుగా ఏ 2 దేశాలంటే కొలంబియా, ఉజ్బెకిస్తాన్ అఫీషియల్లీ జాయిన్ బ్రిక్స్ నేషన్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్. మరి వీటి చేరికతో కొలంబియా, ఉజ్బెకిస్తాన్ బ్రిక్స్ బ్యాంకులో సభ్యత్వాన్ని స్వీకరించడం ద్వారా బ్రిక్స్ బ్యాంకులో సభ్య దేశాల సంఖ్య ఎంతకు చేరిందంటే 11కు చేరింది. నంబర్ ఈజ్ ఇంపార్టెంట్. మనం 9th మెంబర్ దగ్గర డిస్కస్ చేసాం. 2025లో 9th మెంబర్ దగ్గర చూసాము. అల్జీరియా బ్రిక్స్ బ్యాంక్ లేదా ఎన్డీబీలో న్యూ మెంబర్ కంట్రీ, 9th మెంబర్ అని చెప్పేసి లాస్ట్ 1 month బ్యాక్ డిస్కస్ చేసాం. ఇప్పుడు 10th మెంబర్ వచ్చింది, 11th మెంబర్ వచ్చింది. మరి అలా బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఎన్ని సభ్య దేశాలైనా ఇక 11కు చేరింది 2025 జూలై నాటికి. గుర్తుపెట్టుకోండి. మరి బ్రిక్స్ని ఎలా గుర్తుంచుకుంటారు? 11-10-11 అంటే ఏంటి? 11 ఏమో బ్రిక్స్లో కంప్లీట్ మెంబర్స్, 10 ఏమో పార్ట్నర్ మెంబర్స్, పార్ట్నర్ కంట్రీస్, 11 ఏమో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్స్. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కొత్త సభ్య దేశాలు ఏంటి? కొలంబియా, ఉజ్బెకిస్తాన్. ఎన్డీబీలో స్థాపక సభ్యులు, అసలు ఎన్డీబీని ఎవరు ఏర్పాటు చేశారో? బ్రిక్స్ బ్యాంక్ కదా. సో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి ఇతర సభ్య దేశాలు ఎన్డీబీలో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా బ్రిక్స్ బ్యాంకులో ఇతర సభ్య దేశాలు ఏంటంటే బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈజిప్ట్, అల్జీరియా. గుర్తుపెట్టుకోండి. ఇక ఎన్డీబీ 2014 సంవత్సరంలో స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం వచ్చేసేసి షాంఘై, చైనా. సో ఎన్డీబీ హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడుగుతారు. సో షాంఘై. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి సభ్య దేశాలు మొత్తం ఎంతకు చేరింది? 11కు చేరింది. ఎన్డీబీ లక్ష్యం
సభ్య దేశాలలో మౌలిక సదుపాయాలు సుస్థిర అభివృద్ధికి నిధులను సమకూర్చడం అనేది ఉద్దేశము. ప్రస్తుతం ఎన్డీబీ అధ్యక్షురాలిగా ఎవరు పనిచేస్తున్నారంటే దిల్మా రౌసెఫ్ గారు, బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు, బ్రెజిల్ దేశానికి చెందినవారు. ముఖ్యంగా ఇటువంటి అంతర్జాతీయ సంస్థల గురించి మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతం చీఫ్గా ఎవరు ఉన్నారో తెలుసుకునేటప్పుడు వారు ఏ దేశం నుండి వచ్చారో కూడా చూడాలి. ఉదాహరణకు చెప్తాను, రీసెంట్గా మనము క్రిస్టీ కోవెంట్రీ గారు వచ్చారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి చైర్పర్సన్గా అసలు ఐఓసీ చరిత్రలో మొట్టమొదటి మహిళ వచ్చారు క్రిస్టీ కోవెంట్రీ ఐఓసీకి. ఏ దేశం నుండి అంటారు? జింబాబ్వే. అండ్ ఇక్కడ చూడండి, తరచూ WHO వార్తల్లోకి వస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHOకి ప్రస్తుతం చీఫ్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? టెడ్రస్ అదనం. తను ఏ దేశానికి చెందినవారు అంటారు? ఇథియోపియా. అండ్ ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? యాంటోనియో గ్యూటెరస్. తను ఏ దేశం అంటారు? పోర్చుగల్. సో ఇలా చూడాలి. సో దిల్మా రౌసెఫ్ బ్రెజిల్ నుండి. ఓకేనా? సో ఇది మనకు రీసెంట్గా బ్రిక్స్కి సంబంధించి మనం చూడవచ్చు. సో బ్రిక్స్ భాగస్వామి దేశాలు 10 ఉంటాయి. అండ్ ఎన్డీబీలో ఇప్పుడు కొత్తగా 2 చేరికతో 11కు చేరింది. అండ్ బ్రిక్స్లో 11 సభ్య దేశాలు. సరిపోతుంది. 11, 11, 10. ఈ పేర్లన్నీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? సరిపోతుంది. రైట్. సో ఈ విధంగా మనం చదవాలి. ఇప్పుడు బ్రిక్స్ అనే టాపిక్ వచ్చింది. ఇక నెక్స్ట్ వచ్చేసేసి అవుట్కమ్ ఏంటి, ఇంకా ఫైనల్గా జూలై 7th రోజున జరిగిన సమావేశంలో ఏమేమి నిర్ణయాలు తీసుకుంటే ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ రీసెంట్గా కొన్ని అంతర్జాతీయ కూటముల గురించి మనం తరచూ వార్తల్లో చూస్తున్నాము. న్యూ మెంబర్ కంట్రీస్, ఏ కూటమిలో ఏ సభ్య దేశాలు కొత్తగా సభ్యత్వాన్ని స్వీకరించినాయి అని చెప్పేసి వాటన్నిటిపైన ఎగ్జామినేషన్లు అడుగుతారో మరొకసారి మీకు రివిజన్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్రిక్స్లో న్యూ మెంబర్ కంట్రీ గురించి చూసాము, పార్ట్నర్ మెంబర్ కంట్రీ గురించి చూసాము, ఎన్డీబీలో న్యూ మెంబర్స్ 2 గురించి చూసాము, గతంలో ఒక్కదాని గురించి చూసాము. ఇలా తరచూ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇలా ట్యాబ్లర్ ఫామ్లో ప్రిపేర్ అవ్వండి, సులభంగా ఉంటుంది. సో చూడండి, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, ప్రస్తుతం ప్రపంచంలో ద వన్ అండ్ ఓన్లీ మిలిటరీ అలయన్స్. నాటోలో 32nd మెంబర్ కంట్రీగా, అంటే ప్రస్తుతం నాటోలో 32 సభ్య దేశాలు. లాస్ట్ మెంబర్ ఏంటంటే స్వీడన్ 2024 సంవత్సరంలో నాటోలో సభ్యత్వాన్ని స్వీకరించింది. అలా నాటోలో మొత్తం సభ్య దేశాల సంఖ్య 32. నెక్స్ట్ బ్రిక్స్. సో బ్రిక్స్ విషయానికి వస్తే 11కు చేరింది. ఆ పేర్లన్నీ కూడా మీకు చెప్పేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి G20 2023 సంవత్సరంలో భారత్ అధ్యక్షతన, భారత్ ఆతిథ్యంలో, భారత్ ఆధ్వర్యంలో 2023 సెప్టెంబర్లో G20 శిఖరాగ్ర సదస్సు జరిగింది. అప్పుడు ఆఫ్రికన్ యూనియన్ అనేది మెంబర్షిప్తో చూసాము. ఇక నాన్ అలైడ్ మూవ్మెంట్ 121st మెంబర్గా అందులో సౌత్ సూడాన్ వచ్చింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది కదా, అంతర్జాతీయ ద్రవ్యనిధి. అందులో ప్రస్తుతం 191 సభ్య దేశాలని 191st మెంబర్ కంట్రీగా లీచ్టెన్స్టైన్. ఓకేనా? 2024 అక్టోబర్లో. ఇక నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, మనీలా ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తుంది కదా, అందులో 69 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. లాస్ట్ వన్ 69th ఏంటంటే ఇజ్రాయెల్, నాన్ రీజనల్ మెంబర్. ఇక ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అందులో 105th మెంబర్ కంట్రీగా మాల్డోవా జాయిన్ అయింది 2024లో. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో 2024లో చూసాం మనం కమరోస్ 165th మెంబరు, 166th మెంబర్ ఏమో టైమోర్ లెస్తే, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్లో కనుక అబ్జర్వ్ చేస్తే ఫిన్లాండ్ జనవరి 2025లో 53rd మెంబరు, బంగ్లాదేశ్ ఏప్రిల్ 2025లో 54th మెంబరు, అండ్ మేలో 55th మెంబర్గా నార్వే. అంటే ఆర్టెమిస్ అకార్డ్స్లో ఇప్పటివరకు సిగ్నటరీస్ 55. సో 3 కూడా 2025లోనే వార్తల్లోకి వచ్చినాయి కాబట్టి 3 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఏదైనా ఒక అంతర్జాతీయ కూటమిలో కానివ్వండి, అంతర్జాతీయ సంస్థలో కానివ్వండి, మెంబర్షిప్ న్యూగా వచ్చిందనుకోండి, జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళ గురించి చూడాలి. సో ఇలా ఒక టాపిక్ వచ్చినప్పుడు అన్ని లింక్ చేసుకున్నారనుకోండి, మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వదు. ఈ విధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీతో వెళ్ళండి. ఏ పోటీ పరీక్షలైనా కూడా విజయం మీ వంత అవుతుంది. ఇక నెక్స్ట్ బ్రిక్స్కి సంబంధించి ఈరోజు ఉదయం నుండి మనం చూస్తున్నాం, బ్రిక్స్ అనుకూల దేశాలపైన 10% అదనపు టారిఫ్ని విధిస్తామని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్. సో సింపుల్గా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా కూడా ముందుగా స్పందిస్తున్న వ్యక్తి ఏంటంటే ట్రంపే. ఏ యుద్ధాలు జరిగినా, ఎవరి సమావేశమైనా, ఎవరు మాట్లాడుకున్నా కూడా. సో వాస్తవానికి అమెరికా మొదటి నుండి కూడా బ్రిక్స్ కూటమిని సహించదు, వ్యతిరేకిస్తుంది. అందులో రష్యా ఉంది, చైనా ఉంది, ఇండియా ఉంది. సో పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా మొదటి నుండి బ్రిక్స్ని అపోజ్ చేస్తుంది. ఇక ఈరోజు ఉదయం మీరు చూస్తుంటారు బ్రేకింగ్ న్యూస్గా, బ్రిక్స్ అనుకూల దేశాలు ఏవైతే ఉంటాయి, అంటే
దేశాలతో, సభ్య దేశాలతో ఎవరైతే వాణిజ్యాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటారో, ట్రేడ్ చేస్తూ ఉంటారో, ఎగుమతులు దిగుమతి చేస్తారో వాళ్ళపైన అదనంగా 10% టారిఫ్ని విధిస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్. సో ప్రకటన చేసిన వ్యక్తి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అదనపు టారిఫ్ 10%. అండ్ లక్షిత దేశాలు, బ్రిక్స్ దేశాలతో సంబంధాలు కలిగిన దేశాలు. అమెరికా దగ్గర ఇలాంటి చాలా చట్టాలు ఉంటాయి. ఉదాహరణకు చూడండి, క్యాట్సా కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్. క్యాట్సా అంటే ఏంటంటే అమెరికా ఏ దేశాలనైతే ప్రత్యర్థి దేశాలు, శత్రు దేశాలని భావిస్తుందో వాళ్ళతో వాణిజ్యాన్ని నిర్వహించే దేశాలు, వాళ్ళతో సన్నిహిత సంబంధాలు నిర్వహించే దేశాలపైన ఆంక్షలు విధిస్తుంది అన్నట్టు. ఇటువంటివి ఉంటాయి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్, సో తరచు మనం చూస్తున్నాము ద మోస్ట్ పాపులర్ లీడర్గా ప్రస్తుతం ప్రపంచంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ కలిగిన నేత ఎవరంటే ముక్తకంఠంతో చెప్పొచ్చు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అలా చాలా ర్యాంక్స్ చూస్తూ ఉంటాం ఇటీవల కాలంలో. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థనేమో నరేంద్ర మోదీ గారికి సంబంధించిన ర్యాంక్స్ని గతంలో ఇచ్చింది చూసాము. ఇక ఈరోజు ప్యూ అనే సంస్థ, ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్యూ అనే సంస్థ, అమెరికా కేంద్రంగా పనిచేసిన సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాలు దాదాపు కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ తీసుకున్నారు. అన్ని దేశాలు తీసుకున్నారు కానీ సెలెక్టెడ్గా మాత్రం ఫైనల్గా 23కి ర్యాంకింగ్స్ ఇచ్చారు. 23 దేశాలకు, ప్రజాస్వామ్య దేశాలకు. ప్రజాస్వామ్యం ఏ దేశాల్లో అయితే చూస్తున్నావో ఆ దేశాలకు. మరి అందులో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం కలిగిన ప్రజలు ఎలా ఉన్నారు? ఉదాహరణకు భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది అద్భుతంగా ఉంది. దాదాపు 74% మంది ప్రజలు ప్రజాస్వామ్యం అనే అంశాన్ని నమ్ముతున్నారు, ప్రస్తుత ప్రభుత్వం పట్ల సాటిస్ఫైగా ఉన్నారని చెప్పేసి ఇచ్చారు. అలా ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని నమ్ముతున్న దేశాల జాబితాలో భారతదేశం 2nd పొజిషన్లో ఉందంట. సో ప్యూ రీసెర్చ్ వారు ఇచ్చారు. మరి మొదటి స్థానంలో ఎవరున్నారో చూద్దాము. సో సర్వే నిర్వహించిన వారు ఎవరు? ప్యూ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లేదా ప్యూ రీసెర్చ్ సెంటర్. సర్వే సంవత్సరం 2025లో చేశారు. దాదాపు ప్రజాస్వామ్యం కలిగిన బలమైన దేశాలు 23 దేశాలను ఆధారం తీసుకున్నారు. సర్వే ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్య విధానం పట్ల ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేశారు. భారతదేశంలో 74% సంతృప్తిగా ఉన్నారు ప్రజాస్వామ్యం పట్ల. భారతదేశంలో ప్రజాస్వామ్యం పట్ల 74% మంది సంతృప్తిగా ఉన్నారు. ఇక మొదటి స్థానంలో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రజాస్వామ్యం పట్ల మరీ నమ్మకంగా ఉన్న ప్రజలు ఎవరటంటే స్వీడన్. ఓకేనా, 75% భారతదేశం పైన ఉంది. ఇక భారత్లో ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తి వ్యక్తపరిచిన వారు కేవలం అరౌండ్ 23-24% అంతే. ఓకేనా. ఇక అత్యధిక సంతృప్తి ఉన్న దేశాల్లో స్వీడన్ మొదటి స్థానము, 2nd భారత్. ఇక అసంతృప్తి, ప్రజాస్వామ్యం పట్ల అసంతృప్తిగా ఉన్నవారు, అసలు ప్రజాస్వామ్యం ఏమున్నది, దీన్ని ప్రజాస్వామ్యం అంటారా అని అనుకుంటారు కదా, ఆ దేశాల్లో మొదటి స్థానంలో గ్రీస్, నెక్స్ట్ జపాన్, దక్షిణ కొరియా. ఇతర దేశాల వివరాలు. జపాన్లో కేవలం 24% మంది మాత్రమే ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తిగా ఉన్నారంట. 12 అభివృద్ధి చెందిన దేశాల్లో కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, గ్రీస్, జపాన్, నెదర్లాండ్స్, సౌత్ కొరియా, స్పెయిన్, స్వీడన్, యూకే, యుఎస్ సగటున 64% మంది మాత్రం అసంతృప్తిగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మొత్తం 23 దేశాల్లో సగటున 58% మంది ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తిగా ఉన్నారంట. ఓకేనా. ఇక గత 8 ఏళ్లుగా ప్రజాస్వామ్యం పట్ల ప్రజల సంతృప్తి స్థాయిలో తగ్గుదల కనిపిస్తుంది. ఓకేనా. సో ప్యూ రీసెర్చ్ సెంటర్ అమెరికా కేంద్రం పనిచేస్తుంది. ప్రజాస్వామ్యం ప్రజల చేత ఎన్నికైన నాయకుల ద్వారా పరిపాలించే వ్యవస్థ. ఓకేనా, డెమోక్రసీ. ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా మరొక అంశము భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు. భారత్ ఆస్ట్రేలియా మధ్య ముఖ్యంగా ఓషియానిక్ రీసెర్చ్ సంబంధించి జలాంతర్గత పరిశోధన విషయంలో ఇరు దేశాల పరస్పర సహకారం అనేది ఒక ఒప్పందం రూపంలో వార్తల్లోకి వచ్చింది. భారతదేశం నుండి డిఆర్డిఓ సపోర్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో సముద్రాంతర లేదా సముద్రాంతర్గత నిఘా పర్యవేక్షణ సామర్థ్యాలను పెంపొందించడం ఈ 2 దేశాల మధ్య ఒప్పందంలో ముఖ్యం. ఏ దేశాలు? భారత్, ఆస్ట్రేలియా. జలాంతర్గతంగా ఉన్న జలాంతర్గములు స్వయం నియంత్రిత నీటి వాహనాలు, అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ ముందుగానే గుర్తించి ట్రాక్ చేయడం విషయంలో ఇరు దేశాలు కూడా పరస్పరం సహకారం అందించుకుంటాయి, టెక్నాలజీ సపోర్ట్ చేసుకుంటాయి. ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. భారత్ ఆస్ట్రేలియా మధ్య ఇటీవల ఏ విషయంలో ఒక పరిశోధన ప్రాజెక్ట్ లేదా ఒప్పందం వార్తలోకి వచ్చిందంటే సముద్రాంతర్గత నిఘా. ఓకేనా, అండర్ వాటర్ రీసెర్చ్.
కలిసి పనిచేయనున్న సంస్థలు ఏంటంటే భారతదేశం నుండి డిఆర్డిఓ సహకారంగా పనిచేస్తున్న సంస్థ నావల్ ఫిజికల్ ఓషనోగ్రాఫిక్ ల్యాబొరేటరీ NPOL. ఆస్ట్రేలియా నుండేమో డిఫెన్స్ సైన్స్ టెక్నాలజీ గ్రూప్ వారికి సంబంధించి ఇన్ఫర్మేషన్ సైన్సెస్ డివిజన్ వారు కలిసి ప్రాజెక్ట్ నిర్వహిస్తారంట. 3 సంవత్సరాల కాల పరిమితితో ఇది ప్రాజెక్ట్, సముద్రాంతర్గత పరిశోధన విషయంలో జాయింట్ ప్రాజెక్ట్ ఒప్పందము, రైట్. సో ఇక డిఆర్డిఓకి సంబంధించి NPOL, డిఆర్డిఓ హెడ్ క్వార్టర్ ఏమో న్యూఢిల్లీ 1958లో ఏర్పాటైంది. డిఆర్డిఓ పరిధిలో పనిచేసిన సంస్థ ఇది. NPOL ఏమో కొచ్చి కేరళ కేంద్రంగా పనిచేస్తుంది, రైట్. ఇక ఇండియా ఆస్ట్రేలియా ఏ కూటమిలో భాగస్వాములు అని చెప్పొచ్చు అంటే సింపుల్గా మనము క్వాడ్, పవర్ఫుల్గా క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, ఇండియా ఆస్ట్రేలియా జపాన్ US, ఓకేనా. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెరా. ఇక నెక్స్ట్ UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. UAE అనేది గ్రూప్ ఆఫ్ సెవెన్ ఎమిరేట్స్ UAE. సో UAEలో గోల్డెన్ వీసా కాన్సెప్ట్ అనేది మరొకసారి వార్తల్లోకి వచ్చింది. కొత్త పాలసీని తీసుకొచ్చారు, కొత్త విధానం గోల్డెన్ వీసా. ముఖ్యంగా భారతీయులకు ఇది చాలా బెనిఫిట్గా ఉంటుంది. గతంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఏదైతుందో భారీగా తగ్గించారు, ఎక్కువ మొత్తంలో గోల్డెన్ వీసా పొందడానికి అర్హత సాధిస్తారు. ఇక్కడ ఒక చిన్న బేసిక్ కాన్సెప్ట్, మనము తరచూ పాస్పోర్ట్ అని వీసా అని ఇలాంటి పదాలు వింటూ ఉంటాం. పాస్పోర్ట్ అంటే మన దేశం మనకిచ్చేది. ఉదాహరణకు ఐఎమ్ అన్ ఇండియన్, నేను భారతీయుణ్ణి. నేను భారతీయుణ్ణి అని చెప్పడానికి ఒక ధృవీకరణ పత్రం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుండి లేదా భారత ప్రభుత్వం వచ్చేది ఏంటంటే ఒక పాస్పోర్ట్గా చెప్పవచ్చు. మరి నేను భారతదేశం నుండి వేరే దేశానికి వెళ్ళాలి, ఏదైనా ఒక పర్పస్కి వెళ్ళాలనుకుంటే దేశానికి సంబంధించి పాస్పోర్ట్ ఉండాలి దేశం దాటాలంటే. మరి నేను ఏ దేశానికైతే వెళ్ళాలనుకుంటున్నానో, అమెరికాకో ఆస్ట్రేలియాకో రష్యాకో అనుకుంటున్నాను అనుకోండి, ఆ దేశం నాకు అనుమతినిస్తుంది కదా, ఓకే యూ కెన్ కమ్ అని చెప్పేసి అనుమతిస్తుంది కదా, దాన్ని ఏమంటామంటే వీసా అంటాము, వీసా. సో వీసా అంటే వేరే దేశం మనకిచ్చేది, పాస్పోర్ట్ అంటే మన దేశం మనకిచ్చేది. మరి గోల్డెన్ వీసా అనే కాన్సెప్ట్ ఏంటంటే, ఓకేనా. సో వీసా పేరు వచ్చేసేసి UAE గోల్డెన్ వీసా, దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. కొత్త విధానం, నామినేషన్ ఆధారితంగా జీవనకాల గోల్డెన్ వీసా అనేది అందిస్తారంట. సో పాత విధానం ఎలా ఉండేదట అంటే కనీస పెట్టుబడి, గోల్డెన్ వీసా ఎవరికి ఇచ్చేటోళ్ళు అంటే కనీసం 20 లక్షల దిర్హం పెట్టిన వాళ్ళకి, అంటే ఇండియన్ కరెన్సీలో 4.66 crore రూపీస్ ఇన్వెస్ట్మెంట్ UAEలో పెడితే వాళ్ళకు గోల్డెన్ వీసా వస్తుండే. మరి ఈ పెట్టుబడిని వ్యాపారులు లేదా ఆస్తుల రూపంలో UAEలో పెట్టాల్సి ఉంటుంది. ఇక కొత్త విధానం ఏంటంటే నామినేషన్ ఆధారిత ఫీజు చెల్లింపు, ₹1,00,000 దిర్హంలు పెడితే చాలు, అంటే 23.30 లక్షలు పెడితే సరిపోతుంది. భారీ మొత్తంలో పెట్టుబడులు అవసరం లేదు. సో ఇదొక బెనిఫిట్గా మనం చెప్పవచ్చు. ఇక కొత్త విధానం ప్రయోజనాలు ఏంటంటే భారీ పెట్టుబడుల అవసరం అనేది తగ్గింపు, భారతీయులు సహా విదేశీయులకు జీవనకాలానికి UAEలో నివసించే అవకాశం అనేది ఉంటుంది. జీవనకాలము స్థిర నివాసం కోసం మరింత సరళ అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు. ఇక అదనపు సమాచారం, UAE గోల్డెన్ వీసా విదేశీయులకు ప్రత్యేకంగా స్థిర నివాసము, ఉపాధి, వ్యాపారం, విద్య, వైద్యం వంటి సౌకర్యాలను కల్పించే సౌకర్యము. ఇక UAE గ్రూప్ ఆఫ్ 7 ఎమిరేట్స్ కదా, రాజధాని వచ్చేసి అబుదాబి, కరెన్సీ దిర్హం, రైట్. ఇక నెక్స్ట్, దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఒక పరిశోధనతో వార్తల్లోకి వచ్చారు. ఇటువంటి పరిశోధన, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ భాగంగా చాలా పరిశోధనల గురించి చూస్తున్నాము. ఇలాంటి పరిశోధనల గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు ఏంటి పరిశోధన, ఏ శాస్త్రవేత్తలు, దాని ప్రత్యేకత ఏంటి, సరిపోతుంది 3 పాయింట్లు అంతే తప్పితే దాని ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. మనం రీసెర్చ్ చేయట్లేదు. పోటీ పరీక్షల కోణంలో సంథింగ్ ఆఫ్ దట్ టాపిక్ షుడ్ బి నోన్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాము కాటుకు మందుగా ఒంటె కన్నీళ్ళు పనిచేస్తాయి అంట. ఒంటె క్యామెల్ ఉంటాయి కదా, అందులోనూ UAE అంటే ఎడారి ప్రాంతం, దుబాయ్ ఆ ప్రాంతంలోకి వెళ్తే మరి ఒంటె కన్నీళ్ళు ఉంటాయి కదా, ఆ ఒంటె కన్నీళ్ళలో ప్రత్యేకమైన ఒక శక్తి ఏంటంటే పాము కాటుకి విరుగుడుగా పనిచేస్తుందంట, యాంటీవీనంగా పనిచేస్తుంది అంట. ఇది ఏ శాస్త్రవేత్తలు అంటే దుబాయ్ శాస్త్రవేత్తలు. సెంట్రల్ వెటర్నరీ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఎక్కడిది, దుబాయ్ కేంద్రం పనిచేస్తుంది. ఆ పరిశోధకులు చెప్తున్నారు ఒంటె కన్నీళ్ళు పాము విషాన్ని హరించే శక్తిని కలిగి ఉంటాయి అంట. ఒంటె కన్నులోని సహజ కాంపౌండ్ల ద్వారా పాము విషాన్ని నిర్వీర్యం చేయవచ్చు. పరిశోధన అంశాలు, ఒంటె కన్నీళ్లలో సహజ యాంటీబాడీస్, బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉండవచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ కాంపౌండ్స్ 26 రకాల పాము జాతుల విషాలను నిర్వీర్యం చేసే
కెపాసిటీని కలిగి ఉంటుందంట. పాము విషయంలోని న్యూరోటాక్సిన్స్, హెమోటాక్సిన్స్ వంటి హానికర పదార్థాలు నిర్వీర్యం చేయగల శక్తి అనేది ఉంటుందంట. సరిపోతుంది. శాస్త్రీయంగా నిరూపణ ఏందనుకోండి. సో ఇది ఒక మంచి ఏమంటాము వైద్య రంగంలో ఒక కొత్త ఇన్నోవేషన్గా చెప్పచ్చు. తక్కువ ధరలో యాంటీవీనమ్స్ అనేవి అందుబాటులోకి ఉంటాయి. రైట్. సో పాము విషయం యొక్క రకాలు ఏంటంటే న్యూరోటాక్సిన్ అంటే నాడీ వ్యవస్థను దెబ్బతీస్తాయి, కొన్ని ఏంటంటే హెమోటాక్సిన్ బ్లడ్, సో రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ఏ పాము కాటేసినా ఒకే రకమైన ప్రభావం కాదు. కొన్ని న్యూరోటాక్సిన్స్ ఉంటాయి, కొన్ని ఏంటంటే హెమోటాక్సిన్స్. టాక్సిన్ అంటే విషము. ఓకేనా. విషానికి వీరుడు యాంటీడోట్. ఇటువంటి పదాలు మనం చూడాలి. ఓకేనా. సో మీకు నేను ఇచ్చే పీడిఎఫ్లు ఇవన్నీ కవర్ అయిపోతాయి. కరెంట్ అఫైర్స్ మరొకసారి చెప్తున్నాను. వార్తల్లో కనిపించే అంశాలు ఏవైతే ఉంటే అవి న్యూస్. ఆ న్యూస్ని మనం కరెంట్ అఫైర్స్గా చూడాలి. అంటే ఆ టాపిక్ని జనరల్ స్టడీస్లోని సబ్జెక్ట్స్ లింక్ చేసుకోవాలి. ఆ టాపిక్కి ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి అడిషన్ చేయాలి. దీని ద్వారా కరెంట్ అఫైర్స్ కోణంలో వచ్చే మార్కులను 100%తో పాటు జనరల్ స్టడీస్లో గరిష్ట మార్కులు పొందే అవకాశాలు ఉంటాయి. నేను ఇస్తున్న స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ ఈ స్టాటిక్ పాయింట్స్ ఏవైతే ఉంటే ఇటువంటి పాయింట్స్ చూస్తే మీకు జనరల్ స్టడీస్ కవర్ అయిపోతాయి. అండ్ నేను ఇచ్చే పీడిఎఫ్ ఏదైతుందో పీడిఎఫ్ని మరొకసారి చదవండి, సరిపోతుంది. జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటివరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీకు మన యాప్ లింక్ని పోస్ట్ చేస్తాను. లింక్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకొని, లేదంటే ప్లే స్టోర్లో జీవీకే స్టడీ సర్కిల్ అని టైప్ చేయండి, యాప్ విజిబుల్ అవుతుంది. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఓకేనా. ఇక మనం లాస్ట్ 2 months బ్యాకే ఒక టాపిక్ డిస్కస్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇటీవల కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఆమోదముద్ర గతంలో సో తీర్మానం అనేది ఉంది, ఆలోచిస్తున్నారని చెప్పాను 2 months బ్యాక్. ఇప్పుడు ఆ తీర్మానానికి ఆమోదముద్ర. క్యాబినెట్ అంటే ఏంటంటే రాష్ట్ర మంత్రిమండలి. అదే కేంద్ర క్యాబినెట్ అంటే ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలోని మంత్రిమండలి. ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరున్నారు? సిద్ధరామయ్య గారు. మరి వారి ఆధ్వర్యంలో మంత్రిమండలి ఇటీవల ఒక తీర్మానం ఏంటంటే బెంగళూరు సిటీ యూనివర్సిటీ ఉంటుంది కదా, చారిత్రాత్మక యూనివర్సిటీ బెంగళూరు సిటీలో ఉంది ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి పేరుని స్వర్గీయ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరుని నామకరణం చేద్దాము, పేరు మార్పు చేద్దామని చెప్పేసి తీర్మానానికి ఆమోదముద్ర పడింది. ఓకేనా. సో 2024 డిసెంబర్ మంత్లో స్వర్గీయులయ్యారు గత మాజీ ప్రధాని, 10 ఏళ్ల పాటు భారతదేశ ప్రధానిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి. సో ఎకనామిక్స్లో చాలా రీఫార్మ్స్ తన గురించి మనం చూస్తూ ఉంటాము. రైట్. ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశాలు అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. సో డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీగా కొత్త పేరు నామకరణం చేసింది ఎవరంటే కర్ణాటక రాష్ట్ర క్యాబినెట్. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్ నాయకుడి పేరు పెట్టారు సింపుల్గా. ఓకేనా. రైట్. సో 2024 డిసెంబర్ 26న ఆయన మరణించారు. సో ఇటువంటివి జంషెడ్జీ టాటా కానివ్వండి, ఇటువంటి పేర్లు కూడా మనం చాలాసార్లు చూస్తున్నాము. రతన్ టాటా పేరుని కూడా రీసెంట్గా కొన్ని మార్గాలకు పెట్టడం ఇటువంటివి. ఓకేనా. సో మన్మోహన్ సింగ్ గారి పేరు మీద దేశంలో స్థాపించిన మొదటి విశ్వవిద్యాలయంగా ఇక చరిత్రలోకి ఎక్కింది. ఇక మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలో 13వ ప్రధానమంత్రి. 2004 నుండి 2014 వరకు విధులు నిర్వర్తించారు. ప్రముఖ ఆర్థికవేత్త. 1991 ఆర్థిక సంస్కరణలకు రూపకర్తను. ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. ఎప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు. రైట్. సో బెంగళూరు సిటీ యూనివర్సిటీ 2017. రైట్. ఇక రాష్ట్రీయ అంశాల్లో భాగంగా సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశము అండ్ ఏపీకి సంబంధించిన ఒక అంశము. ఏపీకి సంబంధించేమో కల్చర్కి సంబంధించి రొట్టెల పండుగ వార్తల్లోకి వచ్చింది ఈరోజు. తెలంగాణకు సంబంధించేమో ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ టాపిక్. సో ఈరోజు July 7th, 2025 ఈరోజు ఉదయము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చెట్లు నాటే కార్యక్రమం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, దేశంలో కానివ్వండి మన రాష్ట్రాల్లో కానివ్వండి చెట్లు నాటే కార్యక్రమం అనే ఒక టాపిక్ వచ్చింది అంటే మీరు ఆ టాపిక్ని లింక్ చేసుకోవాలి జనరల్ స్టడీస్కి. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగంలో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి తెలుపుతుంది కదా. ఆర్టికల్ 36 నుండి 51 వరకు. ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 48A అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి, చెట్లు నాటాలి, పర్యావరణాన్ని సంరక్షించాలి, అది రాజ్యం యొక్క అధికారం బాధ్యత అని చెప్పేసేసి. సో ఇటువంటి చెట్లు నాటే కార్యక్రమాలు అంటేనే ఆర్టికల్ 48Aని లింక్ చేసుకోవాలి. ఇకపోతే సో గతంలో మనము తెలంగాణకు హరితహారం అనే ఒక ప్రోగ్రాం చూసేవాళ్ళం. తెలంగాణకు హరితహారం చెట్లు నాటే కార్యక్రమం. ఇప్పుడేంటి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హరితహారం స్థానంలో గతం నుండి మనం చూస్తున్నాం వన మహోత్సవం అనే పేరు అడుగుతారు ఎగ్జామినేషన్లో.
ఓకేనా. ఈరోజు జూలై 7, 2025 రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ ప్రాంతంలో చెట్లు నాటుతూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రులుగా కొండా సురేఖ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. సో జూలై 7 ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు ఉదయం మీరు చూసుంటారు. ఓకేనా. ఎక్కడ? వ్యవసాయ విశ్వవిద్యాలయం. మరి వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరేంటి అంటారు? సో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అండ్ కొండా లక్ష్మణ్ బాపూజీ గారిదేమో హార్టికల్చర్. సో కార్యక్రమ వివరాలు: రాష్ట్ర వ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలను నాటాలి. ఈ విడత పర్యావరణ సమతుల్యత పెంచడం, పచ్చదనాన్ని విస్తరించడం అనేది ఉద్దేశం. రాష్ట్రంలోని 14,352 నర్సరీల ద్వారా మొక్కలను సరఫరా చేస్తుంది ప్రభుత్వం. చెట్లు నాటే కార్యక్రమాలన్నీ ఇప్పుడు జూలైలోనే స్టార్ట్ అవుతాయి, కామన్గా జూన్ జూలై. ఓకేనా. తెలంగాణ హరితహారం ఏమో 2015 అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము, దాని స్థానంలో ఇప్పుడు వన మహోత్సవం. ఓకేనా. 2023 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. నవంబర్ 30, 2023. ఇక డిసెంబర్ 1st వీక్లో ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఓకేనా. ఇక నెక్స్ట్ మన సంస్కృతిలో భాగము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఫేమస్. ఆంధ్రప్రదేశ్ అని కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి భారీగా ఈ ప్రాంతానికి వస్తారు భక్తులు అని చెప్పొచ్చు. సో అదేంటంటే రొట్టెల పండుగ. రొట్టెల పండుగ ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ అంటే నెల్లూరులో. సో ఏ ప్రాంతంలో అంటే బారా షహీద్. సో బారా షహీద్ వద్ద. సో రొట్టెల పండుగకి పోటెత్తిన భక్తులు నిన్నటి రోజున ప్రారంభమైంది రొట్టెల పండుగ. సో బారా షహీద్ దర్గా, నెల్లూరు నగరం. వాస్తవానికి ఇది మత సామరస్యానికి ఒక వేడుకగా చెప్పొచ్చు. హిందూ ముస్లిం మత సామరస్యానికి సంబంధించిన పండుగలు. ఉదాహరణకి తెలంగాణలో పీర్ల పండుగ అంటాం, మొహరము, ఇటువంటివి కూడా. ఓకేనా. సో మొహరం నెల రోజున ప్రారంభమవుతుంది. షహదత్ రోజు నుంచి ప్రారంభం, అంటే నిన్నటి నుండి ప్రారంభమైంది రొట్టెల పండుగ జూలై 6 నుండి. సో ప్రత్యేకత మత సామరస్యానికి ప్రతీక. రొట్టెలను మార్చుకోవడం ద్వారా భక్తులు కోరికలు నెరవేరుతాయని. సో రొట్టెలు ఇచ్చుకుంటారు ఒకరికొకరు ఎక్స్చేంజ్. ఓకేనా. సో పండుగ విశేషాలు: స్వర్ణాల చెరువు నెల్లూరులో భక్తులు తమ కోరికలు నెరవేరాలంటూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు అక్కడ. గత సంవత్సరం కోరికలు తీరిన వారు ఈసారి రొట్టెలను చెరువులో వదులుతారు. ఇదొకటి ఇంపార్టెంట్. 12 మంది అమరవీరులు పండుగలో వీరి సమాధులు దర్శనం ఉంటాయి. గంధ మహోత్సవం ప్రధాన కార్యక్రమం, అది ఈరోజు జరిగింది. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర పండుగ గుర్తించింది రొట్టెల పండుగని. అదొకటి ఇంపార్టెంట్. రొట్టెల పండుగ చారిత్రక ప్రాముఖ్యత ఏంటంటే 17వ శతాబ్దంలో ప్రారంభమైన చారిత్రక పండుగ. మతాల మధ్య స్నేహము, సౌభ్రాతృత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఇక బారాషాహి దర్గా నెల్లూరు నగరంలో ఉంది. 12 మంది అమరవీరుల సమాధులున్న దర్గాగా చెప్తూ ఉంటారు. హిందూ ముస్లిం భక్తులు కలిసి పండుగను నిర్వహించుకుంటారు. ఇక మొహరం నెల అంటే ఇస్లామిక్ క్యాలెండర్లో ఫస్ట్ మంత్. ఇక ఈరోజు వార్తలు నిలిచిన కొన్ని అవార్డ్స్. సో విశ్వంభర పురస్కార గ్రహీతగా అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ఒక రచయిత వార్తల్లోకి వచ్చారు. ఈ మంత్ ఎండింగ్లో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. పురస్కార ప్రకటన మాత్రం వార్తల్లోకి వచ్చింది. విశ్వంభర అంటే మనకు గుర్తుకొచ్చే వ్యక్తి సినారే. ఓకేనా. విశ్వంభర జాతీయ సాహిత్య పురస్కారం లిటరేచర్ ఎవరికట? అస్సాం కవి ఎంపికయ్యారంట. తన పేరేంటి అని అడుగుతారు. నీలిమ్ కుమార్. ఏ రాష్ట్రము? అస్సాం. జాతీయ పురస్కారం ఇది విశ్వంభర. సో విశ్వంభర జాతీయ పురస్కారము, సాహిత్య పురస్కారము. పురస్కారం ఇచ్చే సంస్థ సుశీల నారాయణ రెడ్డి ట్రస్ట్, సినారే. ఓకేనా. అండ్ పురస్కారం వివరాలు: 5 లక్షల రూపాయల నగదు ఉంటుంది, జ్ఞాపిక, ప్రశంసా పత్రము. ప్రధానోత్సవం ఎప్పుడు జరుగుతుందంటే జూలై 29, 2025. ఓకే. రవీంద్ర భారతి. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి, సినారే జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నీలిమ్ కుమార్ గారు అస్సాం రాష్ట్ర కవి ఎంపిక కావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇక నీలిమ్ కుమార్ గారు చాలా రచనలు చేశారు, రైట్. గతంలో తను ఉదయభారతి జాతీయ పురస్కారం అని, కుసుమాగ్రజ్ జాతీయ పురస్కారం అని పొందడం జరిగింది. మరి ఎవరి జ్ఞాపకార్థం, ఎవరి పేరుతో? సో విశ్వంభర సినారే గారు. సో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత 1988. జ్ఞానపీఠ పురస్కారం అంటే ఎంత ప్రతిష్టాత్మకం మీకు తెలుసు. ఇక పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత, తెలుగు కవి, సినీ గేయ రచయిత. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఒక పురస్కారానికి నామినేట్ అయ్యారు, ఫైనల్ కాలేదు, నామినేట్. హాకీకి సంబంధించి. సో పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డు. పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకు భారత హాకీ క్రీడాకారి నామినేట్ అయ్యారు. ఇక ఓట్ల ఆధారంగా ఫైనల్లో చూడాలి. తన పేరేంటి అంటారు? దీపిక. సో క్రీడాకారి దీపిక. ఏ క్రీడతో సంబంధం ఉన్నవారు? హాకీ. ప్రతిష్టాత్మక పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకి నామినేట్ అయ్యారు. సో 2024-25 FIH. సో హాకీ
ప్రో లీగ్లో భాగంగా నెదర్లాండ్స్పై మ్యాచ్లో సాధించిన అద్భుత ఫీల్డ్ గోల్కి గాను తను నామినేట్ అయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ అభిమానుల ఓటింగ్ విధానం ద్వారా ఇక ఫైనల్ ఎవరు ఉంటారో చూడాలి. ఓకేనా. ఇక పురస్కారం విషయానికి వస్తే పాలిగ్రాస్ ప్రపంచ స్థాయి హాకీ మైదానాలకు ఉపరితలాలను తయారు చేసే ఒక ప్రముఖ సంస్థ, హాకీ మైదానం తయారు చేసే సంస్థ. పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకి స్పాన్సర్ వారే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ అంతర్జాతీయ స్థాయిలో హాకీ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. నెక్స్ట్, సో క్రీడలకు సంబంధించి ఒక బిడ్డింగ్ అంటే మేము నిర్వహిస్తాము అని. అంతెందుకు మనం చూడండి, విశ్వ క్రీడలు ఒలింపిక్స్ని 2036 సంవత్సరంలో నిర్వహించడానికి భారత్ బిడ్డింగ్ వేసింది అలా. సో ఇక్కడ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ని మేము నిర్వహిస్తాము, మా దేశంలో నిర్వహిస్తామని భారత్ బిడ్ వేసింది. ఓకేనా. అంటే ఇంకా ఫైనల్ కాలే, బిడ్ వేస్తామంటే ఇక మాకు అవకాశాన్ని ఇవ్వండి అని అడగడం అన్నట్టు. 2029, 31 బిడ్ వేస్తున్న టోర్నమెంట్లు ఈ సంవత్సరాల్లో మాకు ఏదైనా ఓకే అని. సో బిడ్ దాఖలు చేయాల్సిన గడువు ఏంటంటే అక్టోబర్ 1, 2025 వరకు లాస్ట్ డేట్. బిడ్ వేయాలనుకున్న దేశాలు వేయవచ్చు. ఓకేనా. సో ఆతిథ్య ప్రకటన తేదీ సెప్టెంబర్ 2026లో ప్రకటిస్తారు, ఇంకా 1 year తర్వాత. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో 2029 లేదా 31లో ఏ ఛాంపియన్షిప్ వచ్చినా భారత్ నిర్వహించేందుకు సిద్ధంగా ఉందంట. ఈ రెండిట్లో ఒకటి రావాలని. ప్రపంచ క్రీడలను మన భారతదేశంలో నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఒక ఫోకస్ అనేది వస్తుంది, అట్రాక్షన్ అనేది ఉంటుంది, భారతదేశం పేరు అనేది అన్ని దేశాల్లో మారుమోగుతుంది. కాబట్టి ఇటువంటి అంతర్జాతీయ అంశాలకు వేదికలుగా మన భారతదేశం ఉంటే మంచిదని ఇటువంటి బిడ్డు వేస్తారు. ఓకేనా. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది 2 ఏళ్ళకు ఒకసారి నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ టోర్నమెంట్ ఇది. రైట్. సో వరల్డ్ అథ్లెటిక్స్ అనేది ప్రధాన కార్యాలయం మొనాకో. జీకే పాయింట్స్ మీకు ఏ టాపిక్ చెప్పినా జీకే పాయింట్స్ అడిషనల్గా ఇస్తున్నాను, పీడిఎఫ్లో కూడా ఉంటాయి సేమ్. ఓకేనా. సో అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. రైట్. భారత్లో అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఇప్పటికీ ఏంటంటే 2010లో కామన్వెల్త్ ఢిల్లీలో జరిగింది, 2017లో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ భువనేశ్వర్లో జరిగింది, ఇటువంటివి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఒక గోల్డ్ మెడల్ 2025 వరల్డ్ బాక్సింగ్ కప్లో భారతీయ బాక్సరు సాక్షికి స్వర్ణం రావడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ గుర్తుంచుకోండి. ఎక్కడ జరుగుతుంది? ఆస్తానా కజకిస్తాన్ వేదికగా వరల్డ్ బాక్సింగ్ కప్ 2025 జరిగింది కదా, అందులో స్వర్ణం గెలుచుకొని వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఎవరంటే సాక్షి బాక్సర్ విన్స్ ఇండియాస్ ఫస్ట్ గోల్డ్ ఇన్ విమెన్స్ 50 kg ఫైనల్. విమెన్స్ 50 kg ఫైనల్లో భారతదేశానికి స్వర్ణాన్ని తీసుకురావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. 2 time యూత్ వరల్డ్ ఛాంపియన్ అయిన సాక్షి. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఫైనల్లో ప్రత్యర్థి ఎవరంటే అమెరికాకు సంబంధించిన పెరెస్. రైట్. ఇక నెక్స్ట్ ఒక క్రీడాకారిణి రికార్డుతో వార్తల్లోకి వచ్చింది. ఏంటా రికార్డు అంటే, సో కెన్యా క్రీడాకారిణి కిపియోగాన్ కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. కిపియోగాన్, సో రన్నింగ్ లేదా సో ఫెయిత్ కిపియోగాన్ కెన్యా దేశానికి చెందిన క్రీడాకారిణి. తను ప్రిఫోంటైన్ క్లాసిక్లో 1500 మీటర్ల రేస్ ఉంటుంది, రన్నింగ్ రేసు, అందులో ప్రపంచ రికార్డు సృష్టించింది. గతంలో కూడా తన రికార్డుని తనే బ్రేక్ చేసుకుంది. 3 నిమిషాల 48 సెకండ్లలో 1500 మీటర్ల రేసును కంప్లీట్ చేసింది. గతంలో 3 నిమిషాల 49 సెకండ్లు ఉండే. ఓకేనా. సో గుర్తుంచుకోండి, తన పేరిట ఉన్న రికార్డ్ని బ్రేక్ చేసింది. ఓకేనా. సో ఏ దేశానికి సంబంధించిన వారు? కెన్యా క్రీడాకారిణి. 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పతక విజేత తాను. 1500 మీటర్లో ప్రపంచ చరిత్రలోని అత్యుత్తమ మహిళా అథ్లెట్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఇక ప్రిఫోంటైన్ క్లాసిక్ అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం అమెరికాలోని యూజిన్ నగరంలో నిర్వహించే ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ మీట్. ఇక ఈరోజు ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి సమాధానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లేదా మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు ఇటీవల విడుదల చేసిన మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ 2020-25 రిపోర్ట్ నివేదిక ప్రకారం రక్షిత ప్రాంతాల నిర్వహణలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? డైరెక్ట్ ఆ రాష్ట్రం పేరు ఇవ్వండి చాలు. సో చాలా ప్రత్యేకం, మనం డిస్కస్ చేసాము ఆల్రెడీ. లాస్ట్ 10 days బ్యాక్ మనం ఈ టాపిక్ డిస్కస్ చేసాము. ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. ప్రతిరోజు క్లాస్ చూడండి. మీకు కరెంట్ అఫైర్స్తో పాటు స్టాటిక్ పాయింట్స్ కూడా మీకు లింక్ చేస్తూ చెప్తున్నాను, సైంటిఫిక్ అప్రోచ్లో ఇస్తున్నాను. తర్వాత మీరు క్లాస్ చూశాక పీడిఎఫ్ చదవండి, యాప్లో ఉంటాయి శాంపుల్ పీడిఎఫ్స్ కూడా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో బ్రిక్స్
17th బ్రిక్స్ సమ్మిట్ సో బ్రెజిల్లో ప్రారంభమైంది. అండ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో నూతన సభ్య దేశాలుగా 2 కొలంబియా, ఉజ్బెకిస్తాను. సో ఇతర కూటముల్లో నూతన సభ్య దేశాలు ఏంటి? అండ్ బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు టారిఫ్ వేస్తామని డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ప్రకటన. ఇక ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తిలో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో స్వీడన్. ప్యూ రీసెర్చ్ వారు ఇచ్చిన నివేదిక. భారత్ ఆస్ట్రేలియా మధ్య సముద్రాంతర్గత నిఘా పరిశోధన ప్రాజెక్ట్ అనేది ఒప్పందము. అండ్ యూఏఈ గోల్డెన్ వీసా అనే కాన్సెప్ట్, సో నిబంధనలు సడలింపు. పాము కాటుకు మందుగా ఒంటె కన్నీళ్ళు అనేవి అద్భుతంగా పనిచేస్తాయని దుబాయ్ శాస్త్రవేత్తలు. అండ్ కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేరుని మన్మోహన్ సింగ్ గారి పేరుతో మార్చింది. తెలంగాణ రాష్ట్రంలో వన మహోత్సవం 2025 కార్యక్రమం ఈరోజు ప్రారంభమైంది. రేవంత్ రెడ్డి గారు. అండ్ నెల్లూరులో బారా షహీద్ రొట్టెల పండుగ ప్రారంభము. సో చరిత్ర కాలంలో ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్. అండ్ విశ్వంబర జాతీయ పురస్కారానికి అస్సాం కవి ఎంపికయ్యారు. అండ్ పాలిగ్రాస్ మ్యాజిక్ స్కిల్ అవార్డుకు భారత హాకీ క్రీడాకారిణి దీపిక గారు నామినేట్ అయ్యారు. అండ్ వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2029 లేదా 2031లో నిర్వహణ కోసము భారత్ బిడ్ దాఖలు చేసింది. అండ్ భారత బాక్సర్ సాధించిన స్వర్ణ పతకము సో ఇటీవల ఆస్థానా కజకిస్తాన్ వేదికగా. అండ్ సో కిపియోగాన్ కొత్త ప్రపంచ రికార్డుని సృష్టించింది సో 1500 మీటర్స్ రేస్లో. అండ్ ఈరోజు ప్రశ్న, మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ వారు విడుదల చేసిన మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్ ఎవాల్యుయేషన్ 2020-2025 రిపోర్టు ప్రకారము రక్షిత ప్రాంతాల నిర్వహణలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏంటి? సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉన్నాయి అనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.